హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షర్మిస్ కిచెన్. ఈ రోజు నేను కేరళ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పుట్టు కడల కర్రీ చేసి చూపిస్తున్నానండి. కేరళలో ఎక్కువ శాతం దీన్ని చేస్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ కి. చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిదండి. ఇది మనం ఇడ్లీ ఎలాగైతే ఆవిరితో చేసుకుంటామో అలాగే ఆవిరితో ఉడికిస్తారు దీన్ని చికెన్ తో కూడా తీసుకోవచ్చు. ఏ మసాలా కర్రీతో అయినా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ సబ్స్క్రైబ్ మాకెంతో హెల్ప్ఫుల్ గా ఉంటుంది. దీనికి ముందుగా మనము కర్రీని తయారు చేసుకుందాము. నేను కర్రీ కోసము ఒక నైట్ మొత్తం ఇలాగ శనగలు తీసుకొని నానబెట్టానండి. నల్ల శనగలు అయితేనే బాగుంటది దీనికి. ఇక్కడైతే ఆల్మోస్ట్ నల్ల శనగలతోనే చేస్తారు వీటిని. ఇలా నానబెట్టుకునేసిన వీటిని ఒక 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తర్వాత ఇందులోకి ఒక 2-3 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, పావు టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను. ఇలా మూత పెట్టేసి వీటిని మెత్తగా ఉడకనివ్వాలి. మెత్తగా ఉడికిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకటి తీసి చూసామంటే మనకు మెత్తగా అయిపోతుంది. పట్టామంటే బాగా ఇలా చూడండి, ఇలాగ మెత్తగా అయిపోయింది కదా. సో ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇంత దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు వీటిని వేసి లైట్ గా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు యాడ్ చేసుకుంటున్నాను. అదే విధంగా 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ధనియాలు 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను. వీటిలన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని లైట్ గా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఉంటాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని వీటిని పౌడర్ చేసుకోవాలి. ముందే వాటర్ వేస్తే ఏంటంటే ఈ సోంపు, ఈ జీలకర్ర మనకు మంచిగా మిక్సీ అవ్వదండి. సో ముందు ఫైన్ పౌడర్ లా చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం నేను పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. అదే విధంగా మనము ఉడికించి పెట్టుకున్నాం కదండి శనగలు, అవి ఒక 1/2 కప్పు వరకు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తగా పేస్ట్ లా చేసేసుకోవాలి. మెత్తని పేస్ట్ లా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కడాయి పెట్టుకొని ఇందులోకి కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద ఆనియన్లు సన్నగా కట్ చేసుకొని అదేవిధంగా ఒక పచ్చిమిర్చిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మనం ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడు అందులో కారం వేసాం కదా, దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. ఇవిని లైట్ గోల్డెన్ కలర్గా వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలాగ మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక 2 పెద్ద టమోటాలని చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. వీటిని మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా, ఆ మసాలా మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మసాలా మాడిపోకుండా ఉండడానికి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తము వేసేసి ఇది మొత్తాన్ని ఒక 2-3 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి మొత్తాన్ని బాగా ఉడికించండి. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. కేరళలో ఈ కడల కర్రీ పుట్టు కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంటుంది. ఎక్కువగా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అంటే ఇదే చేసుకుంటూ ఉంటారు. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా అలవాటు చేసుకున్నాము. ఇలాగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా శనగలు, వాటిని వాటర్ తో సహా ఇందులో వేసేసుకోండి. ఇలా వేసేసుకొని దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ ఎక్కువ ఉన్నా కూడా బాగుండదు. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ మనం యాడ్ చేసాము, దాన్ని చూసి మీరు యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసి మూత పెట్టేసి దీన్ని 10 to 15 మినిట్స్ పాటు దగ్గర పడేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా ఉడికిపోయిన తర్వాత ఆల్మోస్ట్ మనకు దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు యాడ్ చేసుకోండి. ఇలా ఉడికేటప్పుడు కరివేపాకు వేస్తే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి నేను కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. బయట సూపర్ మార్కెట్ లో కూడా దొరుకుతాయి ఇవి. లేదు ఇంట్లో కూడా మనము కోకోనట్ తీసుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసి ఫిల్టర్ చేసామంటే మనకు కోకోనట్ మిల్క్ వచ్చేస్తుంది. సో దాన్ని యాడ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాల పాటు ఉడకపెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసామంటే కడల కర్రీ రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెము వాటర్ గా ఉన్నప్పుడు ఆఫ్ చేసుకుంటే చల్లారేసరికి బాగా గట్టి పడిపోతుంది. ఇప్పుడు మనం పుట్టు తయారు చేసుకుందాము. పుట్టు కోసము పుట్టు పౌడర్ కావాలండి. ఇది బయట సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది, లేదా ఆన్లైన్ లో కూడా దొరికేస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేయకూడదండి, కొంచెంగా తడుపుకోవాలి. ఇలాగా కొంచెంగా వాటర్ వేసుకొని దీన్ని అలా మిక్స్ చేసుకోవాలి.
ఇలా మిక్స్ చేసుకొని మనము చేత్తో పట్టుకున్నామంటే ఇది ఉండలాగా రావాలి. ఇలా చూడండి. ఇలా పట్టుకున్నామంటే ఇలాగా ఉండలాగా రావాలి. అంతవరకు వేసుకుంటే చాలు. ఇప్పుడు పుట్టు తయారు చేసుకోవడానికి పుట్టు మేకర్ అయితే కావాలి. సో, పుట్టు మేకర్ వచ్చేసి ఇలా ఉంటుంది. కింద ఒక చెంబులాగా ఉంటుంది. పైన ఒక గొట్టంలాగా ఉంటుంది. ఇలా చూడండి. ఇప్పుడు ఈ చెంబులో వచ్చేసి మనము వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గొట్టంలో ఇలాగ చిల్లుల్లాగా ఒకటి ఉంటుంది. సో, దాన్ని యాడ్ చేసుకునేసి ఇప్పుడు ఇందులోకి ఫస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. అదే విధంగా ఇప్పుడు మనము పుట్టు పౌడర్‌ని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా! దాన్ని ఒక 2, 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం అదమకూడదండి. పైకి అలాగే ఏసేయాలి. లేకపోతే మనకు ఆవిరి పైకొచ్చేస్తుంది. లాస్ట్‌లో గూడాను కొబ్బరి పొడి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెస్ చేసామంటే మనకు ఆవిరి బయట రాదు. ఇలాగ దీనికి ఒక క్లోజ్ చేయడానికి మూత ఉంటుంది. దాన్ని పెట్టేసి ఈ చెంబులో ఒక 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు మనకు ఈ గొట్టం ఉంది గదా! దీన్ని ఇలాగ కవర్ చేసేయాలి. దీని మీద పెట్టేయాలి. ఇలా పెట్టేసేసి 10-15 మినిట్స్ తర్వాత ఏందంటే మనకు ఆవిరి పైన మూతుంది గదండీ! ఈ చిల్లులు గుండా బయటొచ్చేస్తూ ఉంటది. ఇలాగ ఆవిరి బయటొస్తున్నప్పుడు మనకు పుట్టు రెడీ అయిపోయింది. ఈ పుట్టుని తీసేసి ఇలాగ పైన ఇది ఉంది గదా! దీని మూతను తీసేసి ఎనక నుంచి ఒక నైఫ్‌తో ఇలాగా నొక్కుతూ తీసామంటే ఇది మనకు చక్కగా వచ్చేస్తుంది. ఇలా చూడండి ఎనక నుంచి నెట్టుకుంటూ వచ్చామంటే మనకు పుట్టు రెడీ అయిపోయింది. కడల కర్రీ గూడా మనకు చూడండి చల్లారేసరికి బాగొచ్చేసింది. ఇక్కడేందంటే కేరళలో కడల కర్రీ ఎక్కువ కోకోనట్ ఆయిల్‌తోనే చేస్తారండి. మనకు అలవాట్లేదు కాబట్టి నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేశాను. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కేరళ స్టైల్ కావాలంటే కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది గూడా చాలా బావుంటుంది. సో, మనం దీంతో అలవాటు పడ్డాం కాబట్టి నేను ఈ ఆయిల్‌తోనే చేశాను. కోకోనట్ కంపల్సరీగా ఇలా యాడ్ చేస్తారు. కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తేనే కడల కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. మనకు కేరళ స్టైల్‌లో టేస్ట్ వస్తుంది. కోకోనట్ మిల్క్ తప్పకుండా యాడ్ చేయాలి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.